నువ్వు అను. ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెడి తోవి నీ చేతుల్లో పెడతా. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. కాదనుకో. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. చెల్లెమా, గుడ్డు సప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా. కాదు ఏంటి చెల్లెమా, అట్ట ఎడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి. నువ్వు అను. ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెడి తోవి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం. నీ జోక్యం అనవసరం. అదిగా చెల్లెమా, ఇంతలా బజార్ తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీని అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది. నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది. కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను, అంతే. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో. ఏంటి చెల్లెమ్మా, మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నర్తనశాల సినిమా చూసా. అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లెమా, గుడ్డు సప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా. బోధపడలా? రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడిల్ చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారి, ఎంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారమే. ఏమిటి, నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చేయాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే,
కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు మూడు రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు గమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా? సగం ఏంటి, ఫుల్గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. అన్నయ్య ఇదిగో ఇట్లాంటివి మన గెట్టవు. మనం ఒకటి పద చెల్లెమ్మా. ఉండరా కుమ్మకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశారు కదా, ఆ ఇసుక మిసుక జబ్బు ఆ ఇన్స్పెక్టర్ అంటుంది. ట్రాఫిక్ లో ఎన్నాడు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస్ పండ్లా ఉన్నాడని మోజు పడితే పోసుకుంటావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పే కబుల్లమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఏ ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బెదరు, బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తరే తప్పించుకోవడానికి చెప్పా, పద. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు, ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు? ఒట్టు ఎవరితో చెప్పండి, చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? చాకు తర్వాత తినొచ్చు, ముందు బీడీ ఇచ్చేయి. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదురా, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా, బర్ణాలు రాయాలి. గట్లనా? అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది, కోరి పడేసింది. ఛీ! ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా, ముందు చెప్పొచ్చు కదా. వదలు, వదలమంటే.
ఇదిగో ఇంకోసారి వాడిని కలిస్తే కాళ్ళు విరగ్గొడతా. హౌ డేర్! నా కాళ్ళు ఎరగొడతావా? ఫినాయిల్ని చూసి పాలు అనుకునే పిచ్చి తల్లివి. నీ కాళ్ళు ఎందుకు ఎరగొడతా? వాడి కాళ్ళు ఎరగొడతా. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అబ్బో ప్రేమ! 20 ఏళ్లు పెంచిన తల్లిని ప్రేమించడం చేత కాదు కానీ నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడిని ప్రేమిస్తున్నాడు ప్రేమ. నీ ప్రేమను తీసుకెళ్లి తుంగలో తొక్కు. నా విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? అన్నయ్యని కదూ? నువ్వేమన్నా రక్తం పంచుకుని పుట్టావా? పుట్టుంటే ఈ పాటికి రక్తం కళ్ళ చూస్తుండేవాడిని. ఆల్ రైట్, నేను ఇప్పుడు అతనితో లేచిపోతాను. అప్పుడేం చేస్తావు? నోర్మయ్, చిన్నపిల్లవి. పెద్ద ఆలోచనలు చేస్తే పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. బోధపడ్డా? లేచిపోతామని ఆలోచన చేస్తే నిన్ను వాణ్ణి కలిపి లేపేస్తా. జాగ్రత్త. మరేం లేదమ్మా, చెల్లమ్మ కొంచెం స్పీడ్లో ఉంది, చిన్న బ్రేక్ వేసా. ఉత్తినే యాక్టింగ్, ఏమనుకోమాక.